जय श्री राम। जय श्री राम। धर्म के सम्मान में बजरंग सेना मैदान में ना पेर एनआर लक्ष्मणराव अंडी बजरंग सेना तेलंगाణ రాష్ట్ర అధ్యక్షుడు నేను మీ మీడియా ద్వారా సీఎం గారికి ఎండోమెంట్ మినిస్టర్ గారికి మీకు వినతి చెప్పేది ఉంది. ఒక సజెషన్ కావాలి మాకు మీతోటి. ఏంటంటే మా దగ్గర బేగం బజార్లో 3 టెంపుల్స్ ఉన్నాయండి. ఒక లక్ష్మీ టెంపుల్, ఒక మహాదేవ్ టెంపుల్, దూదారి మఠ్ టెంపుల్. ఈ టెంపుల్ అందరూ ఏం చేస్తున్నారంటే 2000 గజాలు దూదారి మఠ్ది, దాంట్లో 1500 గజాలు ఆల్రెడీ అమ్మేసిండు కిరాతకుడు. గుడి ప్రాపర్టీ మీద దాని మీద కన్ను పెట్టి దాని డాక్యుమెంట్ డూప్లికేట్ తయారు చేసి అన్ని ఏమేమో చేసి దాన్ని మన ఎంఆర్ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో, ఎండోమెంట్ ఆఫీస్లో పేపర్ గ్రాప్ చేసింది. ఇటీవల 1 year నుంచి టెంపుల్ నుంచి తయారు చేస్తున్నాను నేను. ఎండోమెంట్ ఏసీపీ బాలాజీ గారు ఆ గుళ్ళో లోపల లాస్ట్ శివరాత్రి అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు తీసుకొచ్చి యాటని తీసుకొచ్చి వచ్చిండు. టెంపుల్ యాటకు బ్యాన్ చేయాలి. పిఎస్ కు కంప్లైంట్ పెడితే సీఏ గారు ఏమన్నారంటే, చౌహాన్ గారు సీఏ గారు, మాకు మీరు పిఎస్ కంప్లైంట్ ఎండబెట్టు మాకు కంప్లైంట్ చేయాలంటారు. అదే మాత్రం కానీ మాకు ఆయన అతను తప్పుగా తెలియదు అని ఈ ఎండబెట్ బాలాజీ గారికి ఆల్రెడీ మన ఇష్టమైన మేడం అని చెప్పి అడిషనల్ కమిషనర్ మేడం గుడి చెప్పింది. అది గుడి లోపల విగ్రహం ఉంది, ఆ విగ్రహం ఉంటే గుడి ఉన్నట్టే కదా, దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోండి, దాని గురించి స్ట్రగల్ చేయండి. పబ్లిక్ వచ్చి మనకు రిప్రజెంట్ చేసినప్పుడు మనం ఎందుకు పట్టించుకోదని చెప్పినా కానీ ఏసీకి ఇప్పుడు రేపు ఆల్రెడీ సీఏ కంప్లీట్ పెట్టడం. సీఏ ఏంటంటే ఎండోమెంట్ రాకండి, ఎండోమెంట్ నుంచి ఒక లెటర్ రాదు, ఇప్పుడుగా ఎవరి లెటర్ రాదు. మీరందరూ భూమికి ఈ ఎండోమెంట్ ప్రాపర్టీ బాలాజీ ఎన్నో ప్రాపర్టీ అమ్మినట్టు నాకు తెలిసింది. కానీ ఇప్పుడు ఏంటంటే మా ఏరియాలో మహాదేవ్ టెంపుల్ అని ఒకటి ఉంది. 2017 నుంచి కోర్టులో కేసు నడుస్తుంది ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టులో. దాన్ని కూడా డాక్యుమెంట్స్ బ్యాక్ చేస్తే మొత్తం గడ్జిట్లు జేఎస్ అన్ని తీసుకొచ్చారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ రికార్డ్స్ అన్ని చర్చించినా దాన్ని ఏం చేస్తున్నాడు మహాదేవ్ టెంపుల్. దాని తర్వాత కొత్త ఏసీపీ గారు వచ్చారు. అతను రేపు మళ్ళీ ఇచ్చేది మేము ఎండోమెంట్ కమిషనర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి. మా ఏరియా బేగం బజార్ 3 టెంపుల్స్ మొత్తం నాశనం చేస్తూ ఎండోమెంట్ వాళ్ళు పులిగా పొజిషన్ ఉన్నారు. దాంట్లో మొత్తం ప్రణవ్ బిల్డర్స్ అని చెప్పున్నారు. వాళ్ళందరూ కలిసి మొత్తం ప్రాపర్టీ కట్టారు. దాంట్లో ఒక అడ్వకేట్ కమిషన్ అయింది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వచ్చింది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కేసు పెట్టినా కానీ దాన్ని ఏం పట్టించుకోరు మున్సిపల్ అధికారులు. రీసెంట్లీ 1 year బ్యాక్ నుంచి నేను తిరుగుతున్నాను. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది టెంపుల్ ల్యాండ్. కోర్టులో కేసు నడుస్తుండగా కూడా మహాదేవ్ టెంపుల్ మొత్తం ఏసీపీ కొత్తగా వచ్చింది మన మందిర మేడం అని చెప్పి నాతో మాట్లాడి మొత్తం బైక్ గాయ చేసేసింది. డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు రేపు విద్యాధర్ అట్లా ఇచ్చాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కూడా ఏమన్నారంటే లెటర్ రాసిచ్చాడు, యాక్షన్ తీసుకోమని చెప్పి. ఏసీపీ దానికి ట్రాన్స్ఫర్ చేస్తుండ్రు. ఇంతకుముందు మన అమర్పాలి మేడం వచ్చినప్పుడు ఏం చేసిందంటే సరే అని చెప్పి యాక్షన్ చేసి సీల్ చేయమని చెప్పింది బిల్డింగ్ ని. దాన్ని ఇంతవరకు యాక్షన్ చేస్తున్నాడు, సీల్ చేస్తున్నాడు, టైం పాస్ చేస్తున్నాడు. ఏమంటే ఎండోమెంట్ లెటర్ ఇవ్వండి, ఎండోమెంట్ ప్రాపర్టీ కాకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒప్పుకోరు కదా. నాంపల్లి కోర్టు జడ్జ్మెంట్ కూడా తెచ్చిచ్చే వాళ్ళం. అయినా దాన్ని పట్టించుకునే అధికారం లేరు. జిహెచ్ఎంసీ కమిషన్ లో చెప్తే వెళ్ళలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీడియా మాట్లాడడం చెప్తాను వచ్చి మీరు ఇన్స్పెక్షన్ చేయండి. దీన్ని మొత్తం మూడు వచ్చి 100 కోట్ల ప్రాపర్టీ ఇది. ఇది మొత్తం విరాట్ టెంపుల్ ల్యాండ్ మింగేస్తుంది. జై శ్రీరామ్. హైదరాబాద్ కూడా కంప్లీట్ ఇచ్చాము మేము. అయినా హైదరాబాద్ కూడా కంప్లీట్ వాడు ఏం తీసుకుంటలేరు. దాని తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ ప్రతి ప్రజావాణి పోతున్నాము, కంప్లైంట్ ఇస్తున్నాము. కానీ ప్రజావాణి పేరు కానీ కమిషనర్ ఏం పని చేస్తలేరు. అమరపాలి మేడం గారు ఉన్నప్పుడు పని చేసింది బాగా. ఈ కమిషనర్ అంటే చూద్దాం చేద్దాం. సిసిపి గారు ఉన్నారు, అడిషనల్ సిపి ఉన్నారు. చాలా టైంపాస్ చేస్తున్నారు. ఎండోమెంట్ బల్దియా వరకు కాయపియా చర్య ఇక పని అంతా మీరు ఒక్క పని చేయరు. మా ఏరియాలో మొత్తం వచ్చి చెక్ చేయండి. గోషామి కలిసేసిన మాకు అందరితో సంబంధం కాదు. 40 గజాలు కూడా 7 ఫ్లోర్లు, ఇంకా 5 ఫ్లోర్లు, 8 ఫ్లోర్లు. అక్కడ కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళకి ఒక కోట ఆర్డర్ ఇప్పిస్తుంది మున్సిపల్. మొత్తం మున్సిపల్ కమిషనర్ మొత్తం మున్సిపల్ ఏమైందంటే అడ్వకేట్ కమిషనర్ గారికి అని నేను ఉన్నాడు లోవర్ కోర్టులో. ఆయన మొత్తం టైం పాస్ చేస్తుంది. అది 8 దాన్ని చేసేయాలి, కౌంటర్ వేసేయాలి, దాన్ని ఆర్డర్ పెట్టారు. క్రికెట్ తిరుగుతూనే ఉన్నారు. అన్ని పరిచయాలు మేమే 1 year తిరుగుతున్నాం అంటే ఇంకా ఆన్ పబ్లిక్ ఎంత తిరుగుతుంది. ఎంతమంది ఎంత 100 కేసులు గోషామి కౌన్సిల్స్ లా 100 బిల్డింగ్ ఇల్లీగల్ మొత్తం. దాన్ని మొత్తం చర్య తీసుకోండి, దాన్ని యాక్షన్ తీసుకోండి సార్. జై శ్రీరామ్. ఇంకోటి ఈ టెంపుల్లో ఈ దూదారి మఠ్ టెంపుల్లో 21st వరకు ఎండోమెంట్ యాక్షన్ తీసుకోకపోతే ఎండోమెంట్ ముంగట భారీ ఎత్తున నిరాదీక్ష ధర్నా చేస్తాం మేము. ఆడికి మొత్తం ఈ టెంపుల్స్ మొత్తం హ్యాండ్ ఓవర్ తీసుకొని దాన్ని మీరు యాక్షన్ తీసుకోకపోతే తీసుకున్నంతసేపు ఆడే కూర్చుంటాము. ఆడికి జరిగే పరిస్థితి లేదు. జై శ్రీరామ్. జై హిందూ.
మాధవ్ టెంపుల్ గురించి మొత్తం జడ్జ్మెంట్ తెచ్చిచ్చాను, లోవర్ కోర్టు తెచ్చిచ్చిన, హైకోర్టు తెచ్చిచ్చిన, కేసులు తెచ్చిచ్చిన. కానీ అడ్వకేట్ కమిషన్ వచ్చినా కానీ దాన్ని ఏం పట్టించుకుని నాకు లేరు. దాంట్లో మన పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ప్రైవేట్ బిల్డర్స్ అంటే ఇంత గడ్డదొంగలు వాళ్ళు గుడినే మింగేస్తున్నారు, గుడి ల్యాండే మింగేస్తున్నారు. దాని గురించి చర్య తీసుకోమని చెప్పి ఇది చేసుకుని లోవర్ ఎండబెట్టి ట్రిబ్యునల్ కోర్టు కూడా మన గవర్నమెంట్ పీపుల్ కూడా ఏం యాక్షన్ తీసుకుంటారు. దాని మీద టైం పాస్ డేట్ మీద ఏంటంటారు, కౌంటర్ అంటారు, అదే చేస్తుందని 2017 వ్యవస్థ చేసి దాన్ని పట్టించుకుని లేదు. దాని పెద్ద షాపింగ్ మాల్ చేసి దాన్ని అమ్మని తీసుకున్నారు. దాన్ని గట్టి చర్య తీసుకుని ఎండబెట్ట కమిషనర్ గారు, ఎండబెట్ట రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి చేతులు ఇచ్చి జోడిస్తున్నాం, లేకపోతే మీ క్యాంప్ ఆఫీస్ కాలకు వచ్చి ధర్నా చేస్తాం మేము. అది ఎప్పుడైతే మాకు తెలియదు, మీరు వచ్చి మీరు త్వరలో యాక్షన్ తీసుకోకపోతే మేము యాక్షన్ ముందుకు కూడా చేస్తాము, ధర్నాలు కూడా చేస్తాము, భారీ ఎత్తున చేస్తాం. గోషమి కాన్సెప్ట్స్ అందరూ చూడండి, మాధవ్ టెంపుల్, గురుదారి మట్టు, ఇంకా లక్ష్మీ టెంపుల్, దాంట్లో కూడా లక్ష్మీ టెంపుల్ కూడా తప్పు జరుగుతుంది. అది రెండేవాడు బాలాజీ గారు చాలా తప్పులు చేశారు, వాళ్ళని చర్య యాక్షన్ తీసుకుని అది ఎంక్వైరీ పెట్టండి, ఏమేమి చేసి తప్పులు అయితే బయట పెట్టండి. మన కోటి రూపాయలు కూడా మన కొమరేజ్ కాడ కూడా వచ్చిందండి అలా జేసీబీది. మరి దాని టైంలో యాక్షన్ తీసుకోండి. ఎన్ని గుళ్ళు డెవలప్మెంట్ చేసిండు, ఎన్ని గుళ్ళు జాగ్రత్త అమ్మేసిండు, ఏమేమి చేసిండు మొత్తం మాకు కావాలి. దాన్ని ఆర్టీఐ కూడా వేసి వాళ్ళ గురించి అడుగుతాం మేము. ఇంకోటి మున్సిపల్ ఆఫీసర్ ముఖేష్ సింగ్ అనేటాడు, ముఖేష్ సింగ్ అండ్ ఏసీపీ ముస్లిం ఆయన పేరుంది, మన విద్యాధర్ డీసీ 1 years అంది మీరు మొత్తం తిప్పి ఇప్పుడు దేశం యాక్షన్ లేదు తీసుకున్నాం యాక్షన్ అని చెప్తున్నారు. ఒక యాక్షన్ లేదు. ఇప్పుడు మున్సిపల్ మన జిహెచ్ ముఖేష్ ట్రాన్స్ఫర్ చేయించేశారు, డీసీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. కానీ టైం పాస్ అవుతుంది. కమిషనర్ చెప్పినా కానీ ఏం పట్టించుకున్నారు జిహెచ్ కూడా. ఆడ కూడా బాగా చెప్తుంది, ధర్నా చేస్తాం మేము. 1 week చూస్తాం, దాంట్లో కూడా చర్య తీసుకోకపోతే అన్ని జాగ్రత్తలు ధర్నా చేస్తాం, మొత్తం రోడ్డు పక్కకి తీసుకొస్తాం, ఏం జరుగుతుందో మొత్తం తీసుకొచ్చి చూపెడుతుంది. జై శ్రీరామ్.